నమస్కారం. యూపీఎస్సీ స్వయం కృషికి స్వాగతం. ఈరోజు డైలీ న్యూస్ అనాలిసిస్ లో ముఖ్యమైన అంశాలు ఏంటో తెలుసుకునే ముందు ఈ వీడియో చేయడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే ఐరన్ బర్డ్ ఫెసిలిటీ ఫర్ సార్స్ SARAS సారస్ మార్క్ 2. The Iron Bird facility for SARAS Mark II is a crucial indigenous ground testing platform launched by CSIR NAL in Bengaluru to integrate and validate all major systems, avionics, hydraulics, flight controls of 19-seat regional transport aircraft, significantly reducing flight test risk, accelerating development and boosting India's goal of self-reliance in aviation by enabling early problem detection before flight test. ఇక్కడ దీని సారాంశం ఏంటంటే భారతదేశము తన సొంత టెక్నాలజీతో డెవలప్ చేస్తున్న ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో 19-seat ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దాని పేరు SARAS సరస్ మార్క్ 2 అని నేమ్ చేయడం జరిగింది. ఈ సరస్ మార్క్ 2 ని టెస్ట్ చేయడానికి బెంగళూరులో సిఎస్ఐఆర్ అండ్ నాల్ సంయుక్తంగా ఒక ఫెసిలిటీని నిర్మించడం జరిగింది. భారతదేశపు టెక్నాలజీ, ఇండిజినస్ టెక్నాలజీ అంటే కేవలం భారతదేశపు టెక్నాలజీ మాత్రమే వాడి బయట నుంచి ఎలాంటి టెక్నాలజీ తీసుకోకుండా ఐరన్ బర్డ్ ఫెసిలిటీ అనే ఒక ఫెసిలిటీని వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. దాన్ని యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ 29th November 2025 స్టార్ట్ చేయడం జరిగింది. ఈ టెస్టింగ్ ప్లాట్ఫామ్ ఏం చేస్తుంది అంటే ఆ ప్లేన్ యొక్క ఏవియానిక్స్ అంటే ఎగిరే విధానం, హైడ్రాలిక్స్ అంటే టైర్స్ ఇప్పుడు ల్యాండింగ్ గేర్ ఏదైతే ఉందో ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ అవి ఎలా పనిచేస్తున్నాయి, ఆ హైడ్రాలిక్స్, అలాగే ఫ్లైట్ కంట్రోల్ లోపల ఫ్లైట్ ని ఆపరేట్ చేసి కంట్రోల్ చేసే సాఫ్ట్వేర్, అలాగే ఎక్విప్మెంట్ ఎలా పనిచేస్తుంది, వీటన్నిటిని టెస్ట్ చేయడానికి ఈ ఐరన్ బర్డ్ ఫెసిలిటీని మనం లాంచ్ చేయడం జరిగింది. ఇది ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా మనం డెవలప్ చేయడం జరిగింది. ఈ సారస్ సంబంధించి డీటెయిల్స్ లోకి వెళ్తే 19-seat light transport aircraft designed for improved performance, safety and fuel efficiency, features of a pressurized cabin, digital avionics and glass cockpit. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఐరన్ బర్డ్ ఫెసిలిటీ దేనికి సంబంధించి అని అడగచ్చు. నెక్స్ట్ 26th హార్న్బిల్ ఫెస్టివల్. సో ద ఫెస్టివల్ is held in Nagaland from December 1 to 10th, 2025. The festival is also known as the Festival of Festivals. Nagaland's 10-day annual festival celebrates the cultural richness and unity of 17 major tribes. Is being held from December 1 to 10, 2025 at Kisama Heritage Village near Kohima, Nagaland, to mark Nagaland's statehood day. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఈ టైంలో నాగాలాండ్ అలాగే నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో నార్త్ ఈస్ట్ రీజియన్ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది జరగడం ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. సో ఈ ఇయర్ సంబంధించి 6 పార్ట్నర్ కంట్రీస్ యూకే, ఫ్రాన్స్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, మాల్టా, ఐర్లాండ్ అలాంగ్ విత్ పార్ట్నర్ స్టేట్ అరుణాచల్ ప్రదేశ్ యాక్టివ్లీ ఎంగేజ్ టు ఫాస్టర్ డెవలప్మెంట్ టూరిజం. సో ఈ హార్న్బిల్ ఫెస్టివల్ యొక్క హార్న్బిల్ అనే ఒక బర్డ్ ని బేస్ చేసుకొని ఈ ఫెస్టివల్ అనేది వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. తరతరాలుగా వస్తుంది. ఈ హార్న్బిల్ ఫెస్టివల్ లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ నార్త్ ఈస్ట్ రీజియన్ లో టూరిజాన్ని డెవలప్ చేయడం, నార్త్ ఈస్ట్ కల్చర్ ని రెస్ట్ ఆఫ్ ద కంట్రీకి, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కి పరిచయం చేయడం, వాళ్ళని ప్రమోట్ చేయడం, ఆ నార్త్ ఈస్టర్న్ పీపుల్ ని రెస్ట్ ఆఫ్ ద ఇండియాతో ఇంటిగ్రేట్ చేయడము, వాళ్ళు ఏలియనేట్ కాకుండా చూడడం, ఇట్లాంటివన్నీ కూడా హార్న్బిల్ ఫెస్టివల్ హెల్ప్ అవుతుంది. సో విచ్ ఇస్ నాట్ ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అని అడగచ్చు. సో దట్ ఈస్ హార్న్బిల్ ఫెస్టివల్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. India's first private navigation hub, ACEN, Anand Center for Excellence for Navigation. In November 2025, V. Narayanan, the chairman of ISRO, inaugurated the Anand Center for Excellence for Navigation, India's first ever private navigation technology hub at K Infra Park, Thiruvananthapuram, Kerala. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏంటి ఈ ఏసియన్ అంటే ఏంటి అనేది ఫస్ట్ ఎవర్ ప్రైవేట్ నావిగేషన్ టెక్నాలజీ హబ్. అంటే ఏదైతే జీపీఎస్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో మన ఫోన్ లో గూగుల్ మ్యాప్స్ కానీ లేక మ్యాప్ మై ఇండియా లాంటి ఏవైతే జీపీ గ్లోబల్ పొజిషనింగ్ మనకి ఎట్లా అయితే ప్రొవైడ్ చేస్తాయో దానికి సంబంధించిన నావిగేషన్ సిస్టమ్ ని వాళ్ళు తిరువనంతపురంలో లాంచ్ చేయడం జరిగింది. ASN was established by Anand Technologies Limited, an aerospace and defense company. It is significant for satellites, launch vehicles, rockets, missiles, aircrafts and UAVs, submarines, mapping, surveying, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ సివిల్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్. సో జీపీఎస్ వల్ల ఉపయోగాలన్నీ కూడా ఇక్కడ లిస్ట్ చేయడం జరిగింది. మ్యాపింగ్, సర్వేయింగ్, రిమోట్ సెన్సింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సివిల్ ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్, వీటన్నిటి కూడా ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ GIRG ఇనిషియేటివ్, గ్లోబల్ ఇండిసెస్ ఫర్ రిఫార్మ్స్ అండ్ గ్రోత్. ద గవర్నమెంట్ టోల్డ్ రాజ్యసభ దట్ ఇండియా పర్ఫార్మెన్స్ ఆన్ 26 global indices is being reviewed under GIRG. GIRG is an initiative by India to track and improve its standing on 26 selected global indices through interministerial coordination. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జేఆర్జీ ఇనిషియేటివ్ ఇండియా ఏదైతే తీసుకుందో, సో ఇంటర్ మినిస్టీరియల్ కోఆర్డినేషన్ గురించి 26 స్టాండర్డ్ గ్లోబల్ ఇండిసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాతిపదికగా చేసుకొని ఇంటర్ మినిస్టీరియల్ కోఆర్డినేషన్ ద్వారా
ఈ 26 ఇండెక్సెస్ ని ట్రాక్ చేయడం, ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. ఎయిమ్ టు ఫైండ్ గ్యాప్స్ ఇన్ దిస్ ఇండెక్సెస్ అండ్ అడ్రస్ దెమ్ త్రూ రిఫార్మ్స్ దట్ సపోర్ట్ ఇండియాస్ గ్రోత్ అండ్ గ్లోబల్ ఎకానమీ. GIRG covers four broad themes: economy, development, governance, and industry. So ini మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అస్సాం ఎస్టీ స్టేటస్ ప్లాన్ ఫర్ 6 committees. గ్రాంటింగ్ ఎస్టీ స్టేటస్ టు 6 committees ఇన్ అస్సాం ఈ సీన్ యాజ్ ఎ పాజిటివ్ స్టెప్. ఆ కమిటీస్ ఏంటి చూద్దాం. థాయ్ అహోమ్, చుటియా, మొరాన్, మతాక్, కోచ్, రాజ్వంశీ అండ్ టీ ట్రైబ్స్, ఆదివాసీస్ have been granted ST status for a decade, and the issue had been a hot boiling potato. సో ఎస్టీ హోదా కోసం ఈ కమ్యూనిటీస్ అన్ని కూడా ఫైట్ చేయడం మనం ఇంతకు ముందు కూడా గమనించాం. ద ఇంక్లూజన్ ఆఫ్ 6 communities in ST list is based on their socio-economic backwardness. This comes after interim report of the government group of ministers of Assam government. Group of ministers stated that their inclusion has already been recommended by Registrar General of India NCST and approved by the Union Cabinet. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ December 5th యొక్క సిగ్నిఫికెన్స్ మనం చూసినట్టయితే వరల్డ్ సాయిల్ డే 2025. ఎవ్రీ ఇయర్ ఆన్ December 5th వరల్డ్ సాయిల్ డే ఇస్ అబ్జర్వ్ రికగ్నైజ్ ద ప్రామినెంట్ అండ్ లైఫ్ గివింగ్ రోల్ ప్లేడ్ బై ద సాయిల్స్. ఈ సంవత్సరం యొక్క థీమ్ గమనించినట్టయితే హెల్దీ సాయిల్స్ ఫర్ హెల్దీ సిటీస్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ వాలంటీర్ డే సెలబ్రేట్ ఆన్ December 5th. ద డే హైలైట్స్ ద క్రూషియల్ రోల్ ఆఫ్ వాలంటీర్స్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి ఎవ్రీ కాంట్రిబ్యూషన్ మ్యాటర్స్. 2026 ఇస్ అబ్జర్వ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ వాలంటీర్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ థీమ్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఈ రోజు కరెంట్ అఫైర్స్. మరొక వీడియోతో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.